ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది మాట్లాడే టైంకి విచారణ కూడా ఆదేశించలేదు. విచిత్రం ఏదంటే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. మరి విచారణకు ఆదేశించకుండా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా ఏ ప్రాతిపదిక లేకుండా ముఖ్యమంత్రి అలా మాట్లాడితే ఎవరు అపవిత్రం చేసినట్లు? మీరు జరిపిన విచారణలోనే జంతుకో లేదని తేలింది కదా. దాన్ని కూడా మళ్ళీ 10% లోపు ఉండొచ్చు కదా. 10% ఎల్లున్నారు కదా అంటే కలిసిందని. అంటే ఏ విచారణ లేకుండా మేము తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మేము చెప్పదలుచుకున్నాం. ఇదా కదా వాదన? ఎంత అన్యాయం ఇది. సో వాట్ ఈస్ దిస్? వై ఆర్ యు అటాకింగ్? మీరు టీడీపీ వారు వైసీపీని అటాక్ చేస్తారనుకుంటున్నారు. మీరు పదే పదే జంతుకోవు అని 1000 సార్లు మనీ మీ అనుకూల మీడియాలో రాయించుకొని అల్టిమేట్ గా ఎవరిని అటాక్ చేశారు మీరు? వైసీపీనా? వైసీపీలు బాగానే ఉన్నారు. దేవుని ప్రసాదాన్ని అటాక్ చేశారు. పరమ పవిత్రమైన తిరుమలను ఆహ్వానించారు. కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆవేదన కలిగించారు. ఏది లేకముందే మీరు ఎనిమల్ ఫ్యాట్ అని ఎట్లన్నారు? ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ కల్తీ చేసిన వారు నేరస్తులు. జరగని కల్తీ గురించి జరిగిందని చెప్పిన వాళ్ళు మన నేరస్తులు కారా? చార్జ్ షీట్ టైంలోనే జంతుకోవని కొట్టిపడేశారు. పాయింట్ అది. చార్జ్ షీట్ లో కూడా జంతుకోవని రాయలేదు, జంతుకో కొట్టేశారు. సో జంతుకోవను కొట్టేశారు. మరి ఎందుకు? ఇప్పుడు జంతుకోవని జరిగిన ప్రచారానికి ఎవరు బాధ్యత వహించాలి? పనికి మాలి చాలా ఉంటాయి కదా రాజకీయాలకు. దేవుడే దొరికిందా? దేవుడి ప్రసాదమే దొరికిందా? ఇంకా రాజకీయాలు 10% ఉండొచ్చు కదా అని నిన్న టీడీపీ అనుకూల మీడియాలో చర్చలు. విచిత్రంగా అరే వాళ్ళేసిన సీట్లోనే రూల్ అవుట్ చేసినాక ఇంకా ఉండొచ్చు, జంతుకోవే కలిసి ఉంటుంది. అరే లడ్డు గౌరవించడం అవుతుంది అది? ఇప్పటికైనా జరిగిన పొరపాటు జరిగింది, తొందరపడి మేము అనుకున్నాం జంతుకోవని. అయ్యా జంతుకోవు లేదని ముఖ్యమంత్రి ఒక మాట చెప్పచ్చు కదా గౌరవంగా. కనీసం పశ్చాత్తాపాన్ని మించింది లేదు కదా, ప్రాయచిత్తాన్ని మించింది లేదు కదా. మీరు దేవుడు క్షమిస్తాడు కదా, ఏదో పొరపాటు జరిగింది, ముఖ్యమంత్రి అయిన మనిషే తొందరపడి అనుకున్నాడు అనుకోవచ్చు కదా. సో వాళ్ళు ఇప్పటికీ డిఫెండింగ్. అసలు దేవుడి కొరకు రాజకీయం చేసే పార్టీ అసలు మాట్లాడదు. వాళ్ళు అడగాలి కదా, జంతుకో కలవకపోయినా కలిసినండి చంద్రబాబు నాయుడు ఎలా అన్నాడు, ఏ బేస్ మీద అన్నాడు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది కదా.